ఈ 77వ కీర్తన భాగం భక్తుడైన ఆసాపు యొక్క ఆత్మీయ అనుభవంతో కూడిన కీర్తన ఇది. ఆసాపు అనే భక్తుని యొక్క ఆత్మీయ అనుభవమే ఈ కీర్తన. ఈ కీర్తనలో ఉన్న 20 వచనాల సారాంశం ఒక్కటే. ఏమిటంటే, లోకములో మనం జీవిస్తున్న జీవిత కాలంలో అనేకమైనటువంటి పరిస్థితులు మనల్ని నిరుత్సాహపరిచే పరిస్థితులు, నిరుత్సాహాన్ని గురి చేసే అనేకమైన ప్రతికూల పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయని, అటువంటి నిరుత్సాహ పరిస్థితుల్లో నిరీక్షణ కలిగి ముందుకు నడిపించే దేవుని కృప కొరకు దేవుని ప్రజలైన మనందరం కనిపెట్టాలని ఈ కీర్తన భాగంలో ఆసాపు అనే భక్తుడు తన అనుభవాన్ని వ్యక్తపరిచారు. ఎందుకంటే ఈ లోకంలో దేవునికి ఆయన ప్రజలైన మనకి విరోధైన వాడు ఒకడున్నాడు. వాడి పేరే సైతాన్. వాడు అనేకమైన ప్రతికూల పరిస్థితులు మన జీవితంలో ప్రవేశపెట్టి మనలను వాడు నిరుత్సాహానికి గురి చేస్తాడు, నిరుత్సాహానికి గురి చేస్తూ ఉంటాడు. అవి కొద్దివే కావచ్చు, కొరతే కావచ్చు, వ్యాధి కావచ్చు, ఏదైనా సమస్య కావచ్చు. ఇవి మన జీవితంలో నిరుత్సాహానికి గురి చేసే పరిస్థితులు. వేళ మనం పరిశీలించుకుంటే ప్రతి ఒక్కరి జీవితంలో నిరుత్సాహానికి గురి చేసే పరిస్థితులు ఎన్నో ఎదుర్కొంటున్నాం మనం. నాకు అటువంటి పరిస్థితులు ఏమీ లేవండి అన్నవారు ఎవరైనా ఉంటే చేయెత్తుతారా? లేదండి, అందరికీ కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎదురవుతాయి మనల్ని నిరుత్సాహపరిచే పరిస్థితులు. ఇటువంటి పరిస్థితుల్లో మనం కృంగిపోకుండా, కృషించిపోకుండా మనల్ని బలపరిచే నడిపించేది ప్రభు మనకిచ్చే కృప మాత్రమే. దేవుని స్తోత్రం. ఎందుకంటే మన ఒక విషయాన్ని గ్రహించాలి, మనమున్నది కృపాయుగములో అన్న విషయాన్ని మనం మర్చిపోకూడదండి. ఈ కృపాయుగములో ఈ కృప, దేవుని కృప, ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మానవాళికి దేవుడు అనుగ్రహించిన కృప భూలోకమంతా వ్యాపించి ఉందని బైబిల్ చెప్తుంది. కనుక మనం అటువంటి కృప కొరకు కనిపెట్టేవారం ఉంటే ప్రభువారు ఆ కృప మనకిచ్చి ఎటువంటి నిరుత్సాహపరిచే పరిస్థితులు ఎదురైనా కానీ కృంగిపోకుండా దేవుని యందు నిరీక్షణ గలవారై దేవుని కార్యాలు అనుభవింపజేసేదే దేవుడిచ్చే కృప. దేవుని స్తోత్రం. చాలామంది ప్రభు నమ్ముకుంటారు కానీ ప్రభు ఇచ్చే ఆ కృప కొరకు కనిపెట్టరండి. ఎందుకొరకంటే ప్రియులారా, బైబిల్ గ్రంథంలో ఈ చరిత్ర అంతా మనం చూడగలం. యెషయా గ్రంథంలో ఒక మాట చదువుకుందాం ప్రియులారా. యెషయా గ్రంథం ఈ ప్రవచనాత్మకమైన పుస్తకంలో 54వ అధ్యాయం 5వ వచనం నుండి 10వ వచనం వరకు చదివి సహాయం చేయండి. నిన్ను సృజించిన వాడు నీకు భర్త అయ్యున్నాడు, సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. ఇశ్రాయేలీల యొక్క పరిశుద్ధ దేవుడు, నీకు విమోచకుడు, సర్వలోకమునకు దేవుడని ఆయనకు పేరు. నీ దేవుడి మాట ఇచ్చి ఉన్నాడు. ఎడవబడి దుఃఖాక్రాంతురాలైన భార్యను పురుషుడు రప్పించున్నట్లును, తృణీకరించబడిన యవ్వన భార్యను పురుషుడు రప్పించినట్లును యెహోవా నిన్ను పిలుచుచున్నాడు. నివసమాత్రము నేను నిన్ను విసర్జించి తిని
గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చెదను. మహోద్రేకము కలిగి నిమిషమాత్రము నీకు విముఖుడనైతిని. నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును అని నీ విమోచకుడగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. నోవహు కాలమున జలప్రళయమును గూర్చి నేను చేసినట్లు చేయుదును. జలములు భూమి మీదకి ఇకను పర్లుచు రావని నోవహు కాలమున నేను ఒట్టు పెట్టుకొనున్నట్లు నీ మీద కోపముగా ఉండననియు నిన్ను గద్దించననియు నేను ఒట్టు పెట్టుకొనుచున్నాను. పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు. సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడి యెహోవా సెలవిచ్చుచున్నాడు. స్తోత్రం చెబుతారా? ఇది ప్రవచనాత్మకమైన మాటలండి. యెషయా ప్రవక్త ద్వారా దేవుడిచ్చినటువంటి వాగ్దానం దేవుని బిడ్డలకు, దేవుడు ఏర్పరచుకున్నటువంటి వారికి దేవుడిచ్చిన వాగ్దానం ఇది. ఈ వాగ్దాన ఫలాన్ని నాడు మనం అనుభవిస్తున్నాం. హల్లెలూయా! బిగ్గరగా దేవుని స్తుతిందామా? ప్రియులారా, మన సృజించిన దేవుడు మనకు భర్త అయి ఉన్నాడు అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలట. భర్త అనగా భారము భరించేవాడు. మన భారమును భరించేవాడు దేవుడు ఒక్కడే. హల్లెలూయా! లోకములో మనకు భర్తలనేవారు ఉన్నారు, భార్యలనేవారు ఉన్నారు, కానీ వారు ఎంతో కాలం లోకములో ఉండరు. శాశ్వత కాలం మనతో ఉండేవాడు దేవుడు ఒక్కడే. దేవుని స్తోత్రం చెల్లించండి. అందుకే పురుషునికైనా స్త్రీకైనా సృష్టికర్తైన దేవుడే భర్త ఉన్నాడని, విమోచకుడై ఉన్నాడని, మన దుఃఖాన్ని తొలగించేవాడై ఉన్నాడని, మన ఆవేదన తొలగించేవాడై ఉన్నాడని, మన నిరుత్సాహ పరిస్థితుల నుండి విడిపించి బలపరిచి నడిపించే దేవుడు మనకున్నాడనే సంగతి మనం మరిచిపోకూడదు. అదే విషయాన్ని చెప్తున్నాడు. పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు. దేని స్తోత్రం చెల్లిందాం అందరం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఈ కృపను దేవదేవుడు ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించిన కాలం ఇది. కనుక దేవుని కృపలో మనం నడుచుకోవాలి. దేవుని కృప కొరకు ప్రతి ఒక్కరూ కూడా కనిపెట్టాలి. బైబిల్ చెప్తున్నటువంటి సత్యం ఇదే. దేవుని స్తోత్రం చెబుదామా? ఈనాడే కాదు ప్రియులారా, పాత నిబంధన కాలములో కూడా క్రీస్తు పూర్వం దేవుడు ఏర్పరచుకున్న ప్రజలు దేవుని కృప కొరకు కనిపెట్టి ఆ కృపను పొందుకొని దినదినాభివృద్ధి పొందినట్లుగా బైబిల్లో ఉంది. దేవుని ప్రజలయ్యుండి కూడా దేవుని కృప కొరకు కనిపెట్టకుండా వారు ఎదురవుతున్న నిరుత్సాహ పరిస్థితులు కృంగి కృషించిపోయి నశించిపోయిన వారు కూడా బైబిల్ గ్రంథంలో ఉన్నారండి. చూడండి, సమూయేలు రెండో గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం చదవండి దయతో. సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులకును బహుకాలము యుద్ధము జరుగగా దావీదు అంతకంతకు ప్రబలను, సౌలు కుటుంబం అంతకంతకు నీరసిల్లెను అంటాడు. ఇక్కడ సౌలును దేవుడు అభిషేకించాడు రాజుగా. గాడిదలను వెతుకుతూ వెళ్ళినటువంటి సౌలును ఇశ్రాయేలు ప్రజలపై రాజుగా అభిషేకించిన వాడు దేవుడే. దావీదును కూడా దేవుడు అభిషేకించాడు. గొర్రెల మందలు మేపుకుంటున్న దావీదును సమూయేలు ప్రవక్త ద్వారా అభిషేకించి ఇతడు రాజు కాబోతున్నాడనే అభిషేకం ఆయనకి ఇచ్చాడు. దేవుని స్తోత్రం చెల్లించండి.
సౌలు పొందింది రాజుగా అభిషేకం దేవుని చేత, దావీదు కూడా దేవుని అభిషేకం పొందినవాడే. ఇద్దరూ దేవుడు అభిషేకం పొందినవారే. కానీ ఈ సౌలు రాజు మాత్రం తనకు ఎదురవుతున్నటువంటి ఐహిక విచారాల్లో, తనకు ఎదురవుతున్నటువంటి ఆ ప్రతికూల పరిస్థితుల్లో అతడు దేవుని కృపను వెతకకుండా, దేవుని సహాయాన్ని వెతకకుండా మనుషుల సహాయాన్ని వెతుకున్నట్లుగా బైబిల్ గ్రంథంలో చాలా తేటగా రాయబడిందండి. సమూయేలు మొదటి గ్రంథం 28వ అధ్యాయంలో ఉంటుంది. ఈ మాట ఒకసారి చదవండి. సమూయేలు మొదటి గ్రంథం 28వ అధ్యాయం 5వ వచనం నుండి చదువుకుందాం. సౌలు ఫిలిష్తీయుల దండును చూచి, ఆ వాక్యం ఇక్కడ కీర్తన చదివినప్పుడు ఆగాగు చదవాలి. నాకు వాక్యం అందించినప్పుడు కంటిన్యూగా చదవాలి, అప్పుడే అర్థం చెప్పగలం మేము. స్తోత్రం చెల్లించండి అందరూ. చదవమ్మ, సౌండ్ పెంచు, మీ నాన్న మీద కేకలేసినట్టుగా చదవాలి. చదువు. రాజు దేవుని సన్నిధిని వెతికాడు కానీ దేవుడు దర్శనం ఇవ్వలేదంట. ఎందుకు సౌలు రాజు దేవుని సన్నిధి వెతికినా దొరకలేదంటే, సౌలు రాజు దేవుని అభిషేకాన్ని పోగొట్టుకున్నాడు. దేవుని స్తోత్రం. ఈవేళ కూడా చాలామంది దేవుడు నమ్ముకున్న వారందరినీ దేవుడు అభిషేకిస్తున్నాడండి. దేవుని పిల్లలు అనగా అభిషేకం పొందినవారు అని అర్థం. క్రైస్తవులు అనగా దేవుని అభిషేకం పొందిన వారే క్రైస్తవులు అంటే. క్రీస్తు అంటే అభిషేక్తుడు, క్రైస్తవులంటే దేవుని అభిషేకం పొందినవారు. నమ్మిన వారు స్తోత్రం చెబుతారా? వీళ్ళ చాలామంది దేవుడిచ్చిన అభిషేకాన్ని పోగొట్టుకుంటున్నారు. సౌలు రాజు వలె సౌలు రాజు పోగొట్టుకున్నాడు. ఎందుకు పోగొట్టుకున్నాడంటే, సమూయేలు ప్రవక్త ద్వారా దేవుడు చెప్పిన మాట ప్రకారంగా చేయకుండా తాను ఇష్టానుసారంగా జరిగించడం వల్ల దేవుడు కోపోద్రేకుడై తనిచ్చిన అభిషేకాన్ని తీసేసుకున్నాడు. దేవుడు సౌలుకి ఇచ్చిన అభిషేకాన్ని తీసేసుకున్నాడు దేవుడు, కానీ రాజరికాన్ని మాత్రం ఉంచాడండి. సుమారు 2 సంవత్సరాలు మాత్రమే దేవుని అభిషేకముతో సౌలు రాజు ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించగలిగాడు. తాను చేసిన అవిధేయతను బట్టి ప్రవక్త అయిన సమూయేలు ద్వారా దేవుడు మాట్లాడిన మాటల ప్రకారంగా చేయకుండా తన ఇష్టానుసారంగా చేయడం వల్ల దేవుని అభిషేకాన్ని కోల్పోయాడు సౌలు రాజు. మిగిలిన 38 సంవత్సరాలు దేవుని అభిషేకం లేకుండానే ఇశ్రాయేలు దేశాన్ని పరిపాలించాడు. దేవుని స్తోత్రం. దేవుని అభిషేకం ఎప్పుడైతే కోల్పోయాడో శత్రువులను చూసి భయకంపితుడు అవుతున్నాడట. దేవుని అభిషేకం ఆయన మీద ఉన్నంతకాలము శత్రువులకు భయపడేవాడు కాదు. దేవుని అభిషేకం అంత గొప్పదండి. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. ఎప్పుడైతే దేవుడిచ్చిన అభిషేకాన్ని కోల్పోయాడో సౌలు రాజు శత్రువులైన ఫిలిష్తీయులను చూసి భయకంపితుడైపోతున్నాడు. అయ్యో, వారిని ఏ విధంగా ఎదుర్కోవడంలో తెలియక మామూలుగా అలవాటు ప్రకారంగా ప్రార్థన చేశాడంట. ఇవాళ చాలామంది అలవాటు ప్రార్థనే కానీ అనుభవంతో కూడా ప్రార్థన లేదు. కారణం అభిషేకాన్ని కోల్పోతున్నారు. అభిషేకాన్ని కోల్పోతే అలవాటు ప్రార్థన ఏమనుకుంటుంది కానీ అనుభవంతో కూడిన ప్రార్థన ఉండదు. దేవుని స్తోత్రం. కనుక ఈ సౌలు రాజు కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు, దైవ సన్నిధిని వెతికాడు, కానీ దొరకలేదు. కారణం ఒకటే, ఆయన దేవుని అభిషేకాన్ని కోల్పోయాడు కనుక దైవ దర్శనాన్ని పొందలేకపోయాడు. ప్రవక్తల ద్వారా కూడా దేవుని మాటలు వినలేకపోయాడు కనుక నిష్ఠూరంతో, నిరాశతో, నిస్పృహతో అతడు ఏ కర్ణపిశాచి తంత్రము గలవారిని దేశంలోంచి వెళ్ళగొట్టాడో అదే కర్ణపిశాచి తంత్రము గల వారి కోసం వెతుకుతున్నాడండి. సోదుగత్తుల కొరకు వెతుకుతున్నాడు. కర్ణపిశాచి తంత్రం గల ఆ స్త్రీలు ఎక్కడున్నారో కనుగొని చెప్పండి అంటే పలానా చోట ఉన్నారని చెప్పారంట. మారు వేషం వేసుకుని వెళ్ళాడు సౌలు రాజు కర్ణపిశాచి తంత్రగత్తు వద్దకి. దేవుని స్తోత్రం చెబుదామా? కారణం ఒకటే, సౌలు రాజు దేవుని అభిషేకాన్ని కోల్పోయాడండి. అందుకే అతడు ప్రతికూల పరిస్థితి ఎదురైనప్పుడు, నిరాశతో, నిస్పృహతో ఉన్నప్పుడు, ఏమీ చేయలేని పరిస్థితికి దిగజారిపోయాడు, కృంగిపోయాడు,
చెయ్యకూడని కార్యాలు చేయడానికి పూనుకున్నాడు. ఈనాటి క్రైస్తవులు కూడా ఇంట్లో పిల్లలకు జ్వరం వచ్చినా, వ్యాధి వచ్చినా, బాధ వచ్చినా, కుటుంబంలో సమస్యలు వచ్చినా, ఏదైనా కలిసి రాకపోయినా చాలామంది చేసే పని ఇదే. ఎక్కడికి వెళ్తారు? ఇల్లు సిద్ధాంత దగ్గరికి వెళ్తారు. ఇదే పని అండి. ఇలా చేసేవాళ్ళు ఎంతమంది లేరు క్రైస్తవులు? పిల్లలకు జ్వరం వస్తే, ఇంట్లో ఏదైనా వ్యాధి వస్తే ఎక్కడ పోతున్నారు ఇల్లు? చాలా. ఎందుకంటే దేవునికి ప్రార్థన చేసిన దేవుడు కార్యం చేయడారు జీవితంలో. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. దేవుడు ఇచ్చిన అభిషేకం మన మీద ఉంటేనే మనం ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడు. దేవుని స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. దావీదు భక్తుడు దేవుని అభిషేకం పొందుకున్నవాడు కనుక, దేవునికి అభిషేకం పొందినవాడు కనుక ఎటువంటి ప్రతికూల పరిస్థితులు ఎన్నో ఎదురయ్యాయి దావీదు జీవితంలో. తన కుటుంబీకులే తన మీద తిరుగుబాటు చేశారు, తన బిడ్డలే తనకు వ్యతిరేకులైపోయారు. ఎన్నెన్నో నిరుత్సాహ పరిస్థితులు ఎదుర్కొన్నాడు దావీదు. అయినను దేవునికి మొరపెట్టగానే దేవుడు దావీదునకు తన కృపనిచ్చాడు. హల్లెలూయా. దేవుని కృపే నిరుత్సాహ పరిస్థితుల్లో ధైర్యపరిచి నడిపించింది దావీదు భక్తుడు. అందుకనే దావీదు కుటుంబం అంతకంతకు అభివృద్ధి చెందింది. దేవుని స్తోత్రం చెల్లిస్తారా? హల్లెలూయా. సమూయేలు రెండో గ్రంథంలో ఆ దావీదు భక్తుని కొరకు చూడగలం మనం. రెండవ గ్రంథం సమూయేలు 2వ పుస్తకం 7వ అధ్యాయం 15 నుండి చదవండి. 15వ వచనం నుంచి చదవండి. వర్తమానం పంపాడు దేవుడు. వర్తమానం పంపి, సౌలుకు నా కృప దూరము చేసినట్లుగా నా కృప నీకు దూరము చెయ్యను. దేవుని స్తోత్రం. అంటే దావీదు దేవుని కృప కొరకు కనిపెట్టిన భక్తుడండి, దేవుని కృప పొందుకున్న భక్తుడండి. అందుకే ఇశ్రాయేలు సామ్రాజ్యానికి చక్రవర్తిగా ఉండి కూడా ఎంతగా తగ్గించుకుని ప్రార్థన చేస్తున్నాడో చూడండి. దేవుని స్తోత్రం చెల్లిందమ్మా? హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, దేవుని కృప ఎంత గొప్పదంటే మన బహుగా హెచ్చించేది, మనం హెచ్చించబడే కొలది మనల్ని తగ్గింపు జీవితాన్ని మనకిచ్చేది దేవుని కృప. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మన ఎదురవుతున్న ప్రతికూల పరిస్థితుల్లో, మనకు వస్తున్న నిరుత్సాహ స్థితిలో దేవుని బిడ్డ గమనించాలి, నువ్వు దేవుని కృప కొరకు కనిపెట్టి ప్రార్థన చేయాలి. దేవుని సహాయం కొరకు ఎప్పుడైతే కనిపెట్టి ప్రార్థన చేస్తావో ఆయన నీకు ఇచ్చేది ఆయన కృప. ఆ కృపే బలహీనులైన మనల్ని బలపరిచేది, నిరుత్సాహ పరిస్థితుల్లో మనకు దేవుని నిరీక్షణ గలవారిగా మనం చేసేది, శ్రమలో నిలిచేవారిగా చేసేది, శ్రమలను జయించేవారిగా చేసేది దేవుడిచ్చిన కృప. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అటువంటి కృపను మనం ఈ కడవరి దినాల్లో పొందుకోవాలి. ఈ కడవరి దినాలు అటువంటి కృపను ఎప్పుడైతే నువ్వు పొందుకుంటావో, ఎటువంటి నిరుత్సాహ పరిస్థితులు నీకు ఎదురైనా కానీ నువ్వు కృంగిపోవు, కృషించిపోవు. అందుకంటాడు, శ్రమలో కృంగిన వారు చేతగాని వారిగా మారిపోతారంటే. ఏం చేయాలో తెలదు, చేయకూడని కార్యాలు ఎన్నో చేస్తారు, కేవలం సూసైడ్ కూడా చేసుకుంటారు. కనుక ప్రియులారా, దేవుని బిడ్డలు ఎప్పుడు దేవుని కృప కొరకు కనిపెట్టి ప్రార్థించేవారికి ఉండాలి. దేవుని వైపు తిరిగి దేవుని సహాయం కొరకు ప్రార్థన చేస్తే దేవుడు నీకు కృపనిస్తాడు. ఆ కృపే నీ కుటుంబాన్ని చక్కపరిచేది. ఎటువంటి సమస్యలోను ఉన్నా, ఎటువంటి ప్రతికూల పరిస్థితులు కలిగి ఉన్నా, ఆ యొక్క పరిస్థితులన్నిటి కూడా మార్చేది దేవుని కృప. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి దేవుని కృపను ఈనాడు అనేక మంది పొందలేకపోతున్నారండి. దేవుని ప్రజలైంది కూడా దేవుని కృపను పొందలేక నిరుత్సాహానికి గురై, శ్రమలో కృంగిపోయి, కృషించిపోయి నశించిపోతున్నారు. ఎవరన్నా అడగండి, అమ్మ మన ఎందుకు రాలేదు ఆదివారం, మీరు ఆదివారం ఆరాధనకి కొన్ని వారాల నుంచి రావట్లేదు ఎందుకంటే ఎన్ని బాధలు చెబుతారో వీరు. కారణం ఒకటే, దేవుని కృప పొందుకోపోవడమే కారణం. నీకెన్ని శ్రమలున్నా, ఎటువంటి ప్రతికూల పరిస్థితులున్నా, దైవ సన్నిధిని, సహవాసాన్ని విడిచిపెట్టకుండా నడిపించేది దేవుని కృప మాత్రమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, యోధా రాసిన పత్రికలో అద్భుతమైనటువంటి ఉపదేశాలు ఉన్నాయి. యోధా రాసిన పత్రిక 1వ అధ్యాయం ఉంటుంది.
ప్రకటన గ్రంథాన్ని ముందుగా ఉంటుంది, అది యూదా రాసిన పత్రిక. ఆ పత్రికలో 11వ వచనంలో ఎందుకంటే ఈ భక్తులు మనకు మాదిరండి. దేవుని కృపను మనం పొందుకోకుండా ఉంటే, దేవుని కృప పొందకుండా ఎంతకాలం భక్తి చేసినా మనము కయీను వలె, బిలాము వలె, కోరాహు వలె నాశనానికి పోతాం. కనుక దేవుని బిడ్డలైన మనం దేవుని కృప పొందుకోవాలి. కయీను ఎందుకు దేవుని కృపను పోగొట్టుకున్నాడు? ఎన్నోసార్లు చెప్పాం, ఎవరన్నా చెప్పగలరా? కయీను ఎందుకు దేవుని కృపను పోగొట్టుకున్నాడు? ఏదో చెప్తున్నారు, నాకు ఒక ముక్కన్న పట్ల చెప్పేవాళ్ళు గట్టిగా చెప్పాలి. నా కథ చెవుడు, కంటి చూపు అంటే కొద్ది సరైన ఇంకో కన్ను ఉంది, అలా చెప్తే సరిపోదమ్మా. డైరెక్ట్ ఆన్సర్ రావాలి. కథ అంతా చెప్పేది ఎలా కుదురుతుంది? కయ్యూను పొందుకుంటూ తమ్ముడు చంపేవాడు కాదాడు. దేవుని స్తోత్రం. దేవుని కృపను ఎందుకు పోగొట్టుకున్నాడు? కృపను పోగొట్టుకున్నాడు కనుకనే తమ్ముడి యొక్క భక్తిని దేవుడు అంగీకరించాడని అసూయతో తమ్ముడు చంపేశాడు. దేవుని మీద కోపం పెట్టుకున్నాడని దేవుని కృప లేని వాళ్ళు అలా చేస్తారు. ఎదడవారు భక్తి చూసి అసూయ పడతారు. ఎక్కువగా పాటలు మంచిగా పాడే వాళ్ళని చూసి నేను పాడలేకపోతున్నా, నేను పాడాలని ఆశ పెట్టుకోరు. ఆశుడు ఎంత అసూయో, ఎంత బాగా పాడేస్తున్నారో. పాటలు పాడేవాళ్ళే వచ్చి పాడగలరు ఇక్కడ. అందుకని పేరు పెట్టి పిల్లం మేము. పలానా ఊరు వచ్చి పాడని అన్నాం అనుకో, పక్క వాళ్ళు అంటారు వాళ్ళేనా పాటగాళ్ళు, వాళ్ళేనా పోటుగాళ్ళు, పాస్టర్ గారు వాళ్ళనే ఇష్టపడుతున్నారు అనుకుంటారని. ఈ సంఘంలో జరిగేది ఏంటంటే పాటలు పాడేవారు వచ్చి పాడండి అంటాం. సమయం అయిపోతే బ్రేక్ వేసేస్తాం. స్తోత్రం చెల్లించండి. ఏ బాధ ఉండదు. కొన్ని సంఘాల్లో పేరు పెట్టి పిలుస్తారు. సుదర్శనరావు గారు పాడతారంటారు, ఆనందబాబు గారు పాడతారంటారు. అలాంటిది మన సంఘంలో ఉండదు. ఎందుకంటే మత్సరపడే జనం ఉంటారని. అసూయతో నింపబడి సంఘంలో కలవరు పుట్టింతాడు సాతానుగాడు. దేవుని స్తోత్రం. వాడు అవకాశం కొరకు వాడికి అవకాశం ఇవ్వకూడదు మనం. కనుక ప్రియులారా గమనించాలి, బైబిల్ గ్రంథంలో ఈ కయ్యూని ఎందుకు దేవుని కృప పొందుకున్నాడో ఎవరైనా చెప్పొచ్చు. ఒక చెప్పండి చాలు. కయ్యూను తనకిష్టమైన రీతిలో భక్తి చేశాడు. దేవుని స్తోత్రం చెల్లించండి. భక్తి అనేది మన ఇష్టమైన రీతిలో చేసేది కాదు. ఇష్టం వచ్చినప్పుడు మందిరానికి వచ్చేది కాదు. మనము నిర్ణయించుకునేది కాదు. మన స్వబుద్ధిని ఆధారము చేసుకుని భక్తి చేయకూడదండి. కయీనట తన పొలములో పండిన వాటిలో కొంత తెచ్చాడని రాశారు అక్కడ. ఎంత తెచ్చినా కానీ అతని మనసులో ఏముందంటే, నా కష్టార్జితం, నా పొలములో పండిన పంట, అంతేగాని ఇది దేవుడిచ్చినదని మనసు వాళ్ళు లేదు. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. ఎందుకంటే మనకు పొలం ఇచ్చేవాడు దేవుడే. పొలాన్ని సేద్యం చేసేయడానికి సమయం ఇచ్చినోడు దేవుడే, ఆయుష్ ఇచ్చినోడు, ఆరోగ్యం ఇచ్చిన దేవుడే. మనం సేద్యం చేసిన యొక్క పొలమును, పంటను సమకూర్చుకోవడానికి సహాయం చేసేవాడు కూడా దేవుడేనండి. మన కష్టార్జితాన్ని దీవించేవాడు దేవుడు. అది పొలమే కావచ్చు, ఉద్యోగమే కావచ్చు, ఏదైనా కావచ్చు. నువ్వు చేసే ఏ పనైనా ఫలింపజేసేవాడు దేవుడు. చదువుకునే వారి యొక్క చదువును ఫలింపజేసేవాడు దేవుడు. లోకములో మనం చేసే ప్రతి పనిని ఫలింపజేసేవాడు దేవుడు. ఆ పనినిచ్చేవాడు దేవుడు. ఆ పనిని కొనసాగించడానికి ఆయుస్సు, ఆరోగ్యం ఇచ్చేవాడు దేవుడు. ఆ పనికి తగిన ప్రతిఫలం ఇచ్చేవాడు కూడా దేవుడే. ఆ మనసు కయీనులో లేదు. చాలామంది సొంత మనసులండి. దైవజ్ఞానం నుంచి దేవుడు సమయాన్ని పెట్టాడు ఆరాధనకి. ఆ సమయానికంటే ముందే వెళ్ళాలి, ప్రార్థనలు ఏకీవించాలి. పాస్టర్ గారు ప్రార్థన చేయకముందే నేను ప్రార్థనలో ఉండాలి. అది దేవుని కృప పొందుకున్న వారి యొక్క మనసు. నువ్వు దేవుని కృప పొందుకోకపోతే నీ ఇష్టం. నువ్వు అన్నీ చక్కపరుచుకుని, ఇల్లంతా చక్కపరుచుకుని, అవసరమైతే కొంత లోనేసుకుని, శక్తి తగ్గిపోతుంది కదా మరి ఎండాకాలం, ఇవన్నీ చక్కపరుచుకుని ఇష్టమైన టైంకి వస్తావు. ఇక్కడికి ఇష్టమైన టైంకి వస్తావు. అది దేవుని కృప కలిగిన వారి యొక్క జీవితం కాదు. కయ్యూను కూడా అలా చేశాడు. వాడు స్వబుద్ధితో భక్తి చేశాడు. ఆ పొలములో పడిన పంట దేవుడిచ్చిందని మనసతంలో లేదు. అందుకంటాడు, అర్పించే అర్పణ కంటే అర్పించేవాని మనస్సు చూస్తున్నాడు దేవుడు. హల్లెలూయా.
నువ్వు దేవుని మందిరానికి వచ్చావు, ఏ మనసుతో వచ్చావో దేవుడు చూస్తున్నాడు. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. ఎలా పోతే పాటర్ గారు ఏమంటాడో, ఊళ్ళో ఉండి రాలేదంటాడేమో. పాటర్ గారు ఏమంటాడు, ఏమంటావు. రౌపాల్ గారు ఈ గేట్లు పెట్టకముందు మెసలే కట్టాడు ఆయన. నీవు ఇష్టం వచ్చినప్పుడు మందిరానికి వెళ్తే దేవుడు నిన్ను దీవించడం. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. వారి క్రియలు తగిన ప్రతిఫలం పొందుతారు. వదిలేయి, గేట్లు తెరిసేయి అన్నాను అంతే. స్తోత్రం చెబుదాం. ఇప్పుడు పకడ్బందీగా గేట్లు పెట్టాం, తాళాలు ఉన్నాయి కానీ వేయట్లేదు. స్తోత్రం చెల్లిందామా. ఈ గేటు తీయడం కారణం ఏంటంటే కుక్కలు వచ్చేస్తున్నాయి, దాని కొరకని గేటు తీయట్లేదు. ఆ గేటు ఎందుకు, కొంతమంది సోదరులు బయట ఉన్నారు, వాళ్ళు చూస్తారని ఆ గేటు మాత్రం మొత్తం అంతా తెరుస్తున్నాం. గమనించాలి, కయీను చేసే భక్తిలో ఏమి లేదంటే దేవుని పట్ల విశ్వాసం లేదు. ఈ ఫలాన్ని ఇచ్చినోడు దేవుడు, ఫలాన్ని సేద్యం చేసుకునే శక్తిని ఇచ్చినోడు దేవుడు, ఈ ఫలాన్ని ఫలింపజేసినోడు దేవుడు. ఇది దేవునిది అనే మనసుతో అర్పణ తేలేదండి. దేవుని స్తోత్రం. అందుకే కృప పోగొట్టుకున్నాడు. కృప లేకుండా నువ్వు ఎంత అర్పణలు తెచ్చినా దేవుడు అంగీకరించడు. అందుకే దేవుడు ఆయన అర్పణ అంగీకరించలేదండి. దేవునికి స్తోత్రం. హేబేలు ఉన్నాడు, ఈ మంద దేవుడిచ్చింది, ఈ మందలో ఉన్నవన్నీ దేవుడిచ్చినవే అని వాటిలో శ్రేష్టమైనది, క్రొవ్వినది దైవ సన్నిధికి తెచ్చాడంట. హల్లెలూయా. ఎందుకంటే ఇది దేవునివి. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. మందలో ఏదో తెచ్చి పెట్టాడని రాయలేదు అక్కడ. మందలో శ్రేష్టమైనది, క్రొవ్వినది దేవుని సన్నిధిలో సమర్పించాడంట. అంటే కయీను హేబేలు మనసులో ఇది అంతా దేవునిది. హల్లెలూయా. నేను దేవుని వాడిని, ఈ మందలన్నీ దేవునివే అనే మనసుతో అర్పణ తెచ్చాడు. కనుక కయీను అర్పణ కృపతో కూడింది, దేవుడు అంగీకరించాడు. దేవుని స్తోత్రం చెల్లిందామండి. కనుక అటువంటి వారిగా మనం ఉండకూడదు. స్వబుద్ధిని ఆధారం చేసిన భక్తి చేయకూడదు. నీ మనసుకు నచ్చే మందిరాన్ని రావడానికి, మనసుకు నచ్చకపోతే మందిరం మానేయడం, ఇష్టం వచ్చిన సమయానికి రావడం, ఇవన్నీ కూడా కృప లేని భక్తే. హల్లెలూయా. ఇటువంటి భక్తి ఎంతకాలం చేసినా కానీ దేవుని ఆశీర్వాదం చూడలేవు. శ్రమల్లో కృంగిపోతావు, కృషించిపోతావు. నీకు ఎదురవుతున్న ప్రతి సమస్య నిన్ను కృంగదీస్తుంది. కారణం ఏమిటంటే దేవుని కృపను పోగొట్టుకున్నావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చాలామంది అంటారు, మా బాధలు మీకేం తెలుసండి, ఎందుకు పెందలాడరాదు, ఇదోటి జవాబు. అంటే నువ్వు దేవుని కృప పొందుకోలేదు కనుక ఆ మాటలు నీ నోట వస్తున్నాయి. ఆ మాటలు మన నోట రాకూడదండి. దేవుని కృప పొందుకుంటే. హల్లెలూయా. రెండో వాడు ఉన్నాడు, ఆయన పేరు బిలాం. బిలాము గొప్ప ప్రవక్త. ఆయన నోట ఆశీర్వాదాన్ని, శాపాన్ని కూడా దేవుడు ఉంచాడండి. ఎవరిని ఆశీర్వదిస్తారు ఆశీర్వదించబడతారు, ఎవరిని శపిస్తే వారు శపిస్తారు. అటువంటి గొప్ప శక్తిమంతుడు బిలాము ప్రవక్త. మరి ఆయన ఎందుకు పోగొట్టుకున్నాడు కృపను? ఇదన్నా చెప్పండి. పోయింది. ఆయన ఎందుకు పోగొట్టుకున్నాడు దేవుని కృపను? ఎన్నోసార్లు విన్నాయే కదా. కయీను కోసం తెలుసా తెలియదా మీకు? తెలుసు కదా. చేతులు ఎత్తండి తెలుసు అన్నవాళ్ళు, విన్నామండి ఇందువరకు అన్నవాళ్ళు. తెలుసు అంటే మీరు చూడలేదులే ఆయన, నేను చూడలేదు. ఆయన కోసం విన్నారా లేదా? కయీను అనే మాట విన్నారా లేదా? వింటే చేతులు ఎత్తండి. చేతులు ఎత్తకపోతే ఇంతవరకు వినలేదంటే మీ మనసు ఎక్కడే లేదన్నమాట. వస్తున్నారు కానీ వినరన్నమాట మీరు. రెండవది బిలాము. ఎంతమందికి తెలుసు? బిలాము కోసం ఎప్పుడన్నా విన్నారా? వింటే చేతులు ఎత్తండి. వినలేదా? ఇప్పుడు బిలాము కోసం మందిరానికి వస్తున్నారు, పాటలు పాడేస్తున్నారు. మీరు మనసు ఇక్కడ లేదా? ఇంటి దగ్గర ఉందేమో, అమ్మ ఏముండుందో కదా. బిలాము కోసం ఎంతమందికి తెలుసు? మిమ్మల్ని ఏం ప్రశ్నించను నేను. ఎంతమందికి తెలుసు బిలాము కోసం విన్నారా లేదా ఇంతవరకు? ఎక్కడైనా సరే, ఎక్కడే కాదు, హైదరాబాద్ సంఘంలో కావచ్చు, బొంబాయి సంఘంలో కావచ్చు, ఏ సంఘంలో అయినా కావచ్చు, ఏ దేశంలో ఉన్నా కావచ్చు, దేవుడు మాట్లాడుతున్నాడు కదా. బిలాము అనే మాట ఎంతమంది విన్నారు? విన్నవారు చేతులు ఎత్తండి. కాంపౌండ్ వాళ్ళలో ఉన్నవారు చాలామంది ఎత్తలేదు. అసలు బిలాము కోసం మీకు తెల్లా ఏంటి? స్తోత్రం చెబుదామా. బిలాము ఎందుకు దేవుని కృపను పోగొట్టుకున్నాడు? ఎవరైనా చెప్పగలరా? మనుషుల సహాయం కొరకు కనిపెట్టాడు. మనుషులిచ్చే బహుమానం కొరకు కనిపెట్టాడు. మనకు దేవుడిచ్చే బహుమానం కొరకు కనిపెట్టాలి మనం. దేవుని స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా.
పౌలు భక్తుడు అంటాడు, నీ వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకు వేగిరపడుతున్నాను అంటాడు. ఆయన ఇచ్చే బహుమానం కొరకు నేను కనిపెడుతున్నాను అంటాడు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలకు దేవుడు ఇచ్చేవి ఉన్నతమైనవి. మనల్ని పిలిచినవాడు, మనల్ని ఏర్పరచుకున్నవాడు తలగా చేసేవాడిగే కానీ తోకగా ఉంచేవాడు కాడు. అంటే ఆయన ఇచ్చే బహుమానం ఎంత ఉన్నతమైనదో, ఎవరో ఇవ్వలేనంత గొప్ప బహుమానం ఇస్తాడు ఆయన. అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికమైన ఆశీర్వాదం ఇచ్చే దేవుడు మన దేవుడు. దేవుని స్తోత్రం. అయితే బిలాము ప్రవక్తకు తెలుసు కానీ దేవుని సహాయం కొరకు కనిపెట్టకుండా బాలాకు రాజు ఇచ్చే బహుమానం కొరకు కనిపెట్టాడు. బాలాకు రాజు దేవుడా మనుషుడా? ఇదన్నా చెప్పండి అమ్మ. పోని పురుషులు మాట్లాడరేంటి? దేవుడా బాలాకు రాజు? రాజు కదా అని చెప్పి దేవుడు అంటున్నారేమో మీరు. రాజైనా రాడికి తండ్రి అయినా దేవుడే. హల్లెలూయా, స్తోత్రం చెల్లించండి. రాజులకే రారాజు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. బాలాకు రాజు ఇచ్చే బహుమానం మీదే మనసు పెట్టాడు కానీ దేవుడు దాచి ఉంచిన బహుమానం మీద బిలాము మనస్సు పెట్టలేదండి. ఎందుకంటే మన దేవుడు మన మనసునే చూస్తున్నాడండి ప్రియులారా. ఎటువంటి మనసుతో భక్తి చేస్తున్నావో చూస్తున్నాడు. మన మనసును పెట్టే మనకని కృపనిస్తాడు. దేవుని స్తోత్రం చెబుదామా. కనుక బిలాము ప్రవక్త దేవుని కృపను పోగొట్టుకున్నాడు. దేవుని స్తోత్రం. అతడు గొప్ప ప్రవక్తే కానీ చివరికి నశించిపోయాడండి. దేవుని స్తోత్రం చెబుదామా. హల్లెలూయా. బాలాకు రాజు ఎంతగా ఇశ్రాయేలు ప్రజలు శపించమన్నా కానీ అతని నోట దేవుడు శాపాన్ని తీసివేసి ఆశీర్వాదమే ఉంచాడు. దేవుని స్తోత్రం చెబుదామా. చివరకు చేయకూడని కార్యం జరిగించి ఇశ్రాయేలు ప్రజలు ఏ విధంగా బలహీనపరచాలో, ఇశ్రాయేలు సైన్యాన్ని బలహీనులుగా ఎలా చెయ్యాలో చెప్పకూడని మాట బాలాకు రాజుకు చెప్పి ఇశ్రాయేలు యొక్క ప్రజల ఓటమికి కారణమైపోయాడు. దేవుని స్తోత్రం. ఆ రీతిగా బిలాము ప్రవక్త దేవుని కృపను కోల్పోయి వ్యర్థుడిగా మిగిలిపోయాడు. చివరికి నీతిమంతుల జాబితాలో లేదు ఆయన పేరు. దేవుని స్తోత్రం చెబుదామండి. హల్లెలూయా. కనుక దేవుని ప్రజలైన మనం దేవుడిచ్చే బహుమానం కొరకు కనిపెట్టాలి. దేవుని సహాయం కొరకు కనిపెట్టాలి. మనుషుల సహాయం కంటే గొప్పది దేవుని సహాయం. మనుషులు నమ్మదగిన వారు కాదు కానీ దేవుడు అక్కడే నమ్మదగిన సహాయకుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక దేవుని ప్రజలైన మనం దేవుని సహాయం కొరకు కనిపెడితే దేవుడు తన కృపనిచ్చి మన కొదువులన్నీ తీరుస్తాడండి. దేవుని కృపే మన కొదువులు తీర్చేది. దేవుని కృపే మన నిరాశను తొలగించేది. దేవుని కృపే మన పరిస్థితులను మార్చేది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకడు మూడో వాడు ఉన్నాడు, కోరాహు. కోరాహు కూడా ఆనాటి యూదుల్లో గొప్ప మత ప్రవిష్టుడే, గొప్ప భక్తుడు అతను. అటువంటి కోరాహు దేవుని కృపను కోల్పోయాడంట. ఈయన ఎందుకు కోల్పోయాడు చెప్పండి పోనీ. అర్థం చెప్పాలండి. హల్లెలూయా. కోరాహు దేవుని కృపను ఎందుకు కోల్పోయాడు? కోరాహు హృదయంలో ఏమొచ్చింది తెలుసా? గర్వం వచ్చిందంట. ఏంటి? ఈ మోషేనా దేవుని మాటలు చెప్పేది? మోషేతోనేనా దేవుడు మాట్లాడేది? నాతో మాట్లాడ్డా? నేను చెప్పలేనా అని హృదయ గర్వం. నువ్వెంత భక్తిలో ఎదిగితే అంతగా ఒదుగుపోవాలండి. దేవుని స్తోత్రం. నీకు వాక్యం తెలుసుండొచ్చు, నీకు చక్కని పాటలు పాడే వరం ఉండొచ్చు, చక్కగా ప్రార్థన చేసే వరం ఉండవచ్చు. నువ్వెంతటి భక్తుడవైనా భక్తురాలవైనా నిన్ను నీవు తగ్గించుకుంటేనే దేవుని కృప దొరుకుతుంది. దేవుని స్తోత్రం చెబుదాం. నాకు పాటలు వచ్చు, నేను రాకపోతే సంఘమే లేదనేవారు దేవుడు తీసి అవతల పాడేస్తాడు అంతే. దేవుని స్తోత్రం చెబుదామా. కృపను కోల్పోతారండి. అలా పాటలు పాడేవారు ఎంతోమందిని దేవుడు ఏర్పరచుకుంటాడు సంఘంలో. ఒకరోజు ఏలియా అన్నాడు దేవుడితో, ఒక గుహలో దాక్కున్నాడు అంటే ఏలియా. గుహలో దాక్కున్న ప్రవక్తని ఏలియాని అడుగుతున్నాడు, ఏలియా ఏం చేస్తున్నావు అన్నాడు. అయ్యా
ఇదిగో ఇశ్రాయేలు ప్రజల్లో ప్రవక్తలందరూ నాశనం చేసేసారు, ఇల్లు నేను ఒక్కడే మిగిలాను అంటున్నాడు. నన్ను కూడా చంపాలని చూస్తున్నారు యెజెబెలు రాణి అన్నాడట. అప్పుడు దేవుడు అన్నాడు, అయ్యా నువ్వు అక్కడనే ఎందుకు అనుకుంటున్నావు, ఇంకా 8,000 మంది అంట. చూసారా, పప్పులు అడిగేశారు ఎప్పుడు ఇల్లు. 8,000 మంది ఉన్నారన్నాడు ఆయన కృపలో. బైబిల్ చదువుతున్నారా మీరు? అసలు చెప్పండి, చదివితే ఎక్కడుందో. 8,000 మంది ఉన్న కొత్త నిబంధనలోనే ఉంది, పాత నిబంధనకి వెళ్ళక్కర్లేదు. కొత్త నిబంధనలోనే ఉందన్నమాట. చెప్పాలి, త్వరగా చెప్పాలి, అయితే నేను ముగించను, సాయంత్రం వరకు ముగించను. ఎంతమంది అమ్మా? బైబిల్ చదివితే కదా, బైబిల్ చదవరు కూడా మాత్రం ఎంతంత ఖరీదైన బైబిల్ తెచ్చేసుకున్నారు. చెప్పాలి, త్వరగా చెప్పాలి, ఎవరైనా సరే చెప్పచ్చు. ఎక్కడుందమ్మా పోని చెప్పి, పోని ఎక్కడుంది అనుకున్నాడు, నేను ఒక్కడనే అనుకుంటున్నాడు. ప్రభు అన్నాడు, ఇంకా నా కొరకు ఇన్ని వేల మంది ఉన్నారు నా కృపలో ఉన్నవారు అంటాడు. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. కనుక ఈ కోరాహు నేనే గొప్ప భక్తుడిని అనుకున్నాడు. పాటలు వచ్చాయనికి, ప్రార్థన వచ్చాయనికి, వాక్యం చెప్పడం వచ్చాయనికి. కానీ దేవుని యొక్క ఏమి లేదంటే అభిషేకాన్ని కోల్పోయాడు అతను. ఎందుకు కోల్పోయాడంటే తన హృదయ గర్వం. నాకు పాటలు వచ్చు, ప్రార్థన వచ్చు, వాక్యం వచ్చునో చెప్పడం, నాకు అన్నీ వచ్చు అని ఆ హృదయ గర్వాన్ని బట్టి మోషే మీద, అహరోని మీద తిరుగుబాటు చేస్తూ, దేవుడు మీతోనేనా మాట్లాడేది, నాతో మాట్లాడా అని చెప్పేసి, నేను చెప్పలేనా దేవుని మాటలు అంటూ తిరుగుబాటు చేశారు. ఒక్కడే కాదు, తనతో మరికొందరిని ఏకం చేసుకుని హృదయ గర్వముతో మోషే మీద, అహరోని మీద తిరుగుబాటు చేశారట. దేవుని స్తోత్రం చెబుదామండి. అందుకనే దేవునికి విరోధముగా ఏర్పడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. దేవుని స్తుతిందాం అందరము. దేవుని సేవకుల మీద తిరుగుబాటు చేస్తే దేవుని మీద తిరుగుబాటు చేసినట్లే. కనుక ఈ కోరాహు తిరుగుబాటు చేసే మనసు పొందుకున్నాడు. గొప్ప భక్తుడే, యోధామత ప్రవిష్టుడే, కానీ మత పెద్దల్లో శ్రేష్ఠుడే. కానీ ఇతను హృదయ గర్వాన్ని బట్టి దేవుని కృపను కోల్పోయాడు. కనుకనే మోషే మీద, అహరోని మీద తిరుగుబాటు చేసి చివరకు తనతో కూడా కొంతమందిని సమకూర్చుకుని ఎవరూ చూడని, పొందని మరణాన్ని పొందాడు. హల్లెలూయా. దేవుడు మోషేని అడిగాడట, అందరి వాళ్ళే మరణాన్ని, అందరూ పొందే మరణాన్ని ఇమ్మంటావా కోరాహు తన సమూహానికంటే? అటువంటి మరణం కాదు, అందరికీ తెలియాలి, కనువిప్పు కలగాలంటే భూమి నేర విడిచి వారిని అందరూ చూస్తుండగా మృంగేయాలి. దేవుని స్తోత్రం. అటువంటి మరణాన్ని ఇమ్మన్నాడు. అటువంటి మరణాన్ని కోరాహు కుటుంబం, తనతో ఉన్న వారందరూ కుటుంబాలు ఒక చోటకు రప్పించాడు మోషే. వీరందరూ దూరంగా ఉండమన్నాడు. దేవుడు తన కార్యాన్ని మాట మాత్రం సెలవిస్తే భూమి నేర విడిచి వారందరినీ మిరింగేసింది. నమ్మున వారు స్తోత్రం చెబుతారా? కనుక ప్రియులారా, కయీను లాంటి వారం కాకూడదు, బిలాము లాంటి వారం కాకూడదు, కోరాహు లాంటి వారం కాకూడదు. కయీను స్వబుద్ధిని ఆధారం చేసుకుని భక్తి చేసి దేవుని కృపను కోల్పోయాడు, నాశనానికి వెళ్ళిపోయాడు. బిలాము దేవుని సహాయం కొరకు కనిపెట్టవలసిన వాడు, దేవుడిచ్చే ఉన్నత బహుమానం కొరకు ఎదురు చూడవలసిన వాడు. బాలాకరాయి ఇచ్చే బహుమానం కొరకు ఆశ పెట్టుకుని దేవుని కృపను కోల్పోయి వ్యర్థుడిగా మిగిలిపోయి నాశించిపోయాడు. అలాగే కోరాహు గొప్ప భక్తుడే, యోధామత ప్రవిష్టుడే, మత పెద్దల్లో శ్రేష్ఠుడే. కానీ హృదయ గర్వాన్ని బట్టి దేవుని కృపను కోల్పోయి దేవుని సేవకుల మీద, దేవుని మీద తిరుగుబాటు చేసి చివరకు తాను, తన కుటుంబానికి, తనతో ఉన్న వారందరినీ నాశనములోకి నడిపించాడు. దేవుని స్తోత్రం. కనుక ప్రియులారా, మనకు ఎదురవుతున్న ప్రతి విధమైన ప్రతికూల పరిస్థితులు మనల్ని నిరాశతో నింపేస్తుంటాయి. అలా నిరాశతో నింపుతున్నప్పుడు మనము దేవుని సహాయం కొరకు కనిపెట్టాలి, దేవుని కృపను పొందుకోవాలి. దేవునికి స్తోత్రం. చూడండి, యాకోబు రాసిన పత్రికలో ఈ మాట ఉంటుంది. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం చదవండి దయతో.
శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. దేవుడు హల్లెలూయా. ఈ శోధన మనం సహించాలంటే దేవుని యొక్క వాక్యమును కలిగి ఉండాలి. దేవుని వాక్యములోనే దేవుని కృప ఉందని చెప్తున్నాడు యాకోబు అనే భక్తుడు. ఇంతకీ దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. హల్లెలూయా. అందుకే ప్రభు అన్నాడు, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడగండి అన్నాడు. నిజంగా మనం దేవునికి అప్పగించుకున్న వారమైతే, దేవుని సహాయాన్ని కోరేవారమైతే, ఆయన కృపగల దేవుడు గనుక ఆయన కృపావాక్యమును మనలో పంపిస్తాడట. ఆ కృపావాక్యమును ఎప్పుడైతే మనలోకి పంపిస్తాడో, శ్రమల్లో, కష్టాల్లో, శోధనలో, నిరుత్సాహ పరిస్థితుల్లో మనం కృంగిపోము. కానీ ప్రియులారా, దేవుని సహాయం కొరకే కనిపెడతాం. ప్రభువా నీ చిత్తమునైనా నీ చిత్తం కొరకే కనిపెడతామండి. ఆయన చిత్తానికి అప్పగించుకుంటామండి. ఆయన చిత్తానికి ఎప్పుడైతే అప్పగించుకుంటామో ఆయన కృపనిచ్చి మనలను నడిపిస్తాడట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇంకా కింద చదివితే సమయం సరిపోదు కనుక అక్కడతో ఆఫ్ చేస్తున్నాను నేను. చూడండి, రోమాపత్రికలో పౌలు భక్తుడు దీన్నే విస్తరించాడు. రోమాపత్రిక 5వ అధ్యాయం 1-2 వచనాలు చదివిద్దామా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి భూలోకానికి వచ్చింది ఆ కృపను మనకి ఇవ్వడానికి. అసలు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏమై ఉన్నారో చెప్పగలరా? ఆదిలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆదిలో ఏమై ఉన్నాడు? ఇది చెప్పలేకపోతే ఇంకేంటి మీరు? వాక్యమై ఉన్నాడు. దేవుని స్తోత్రం చెల్లించండి. ఆయన ఆది యందు వాక్యమై ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యము దేవుని వద్దుండెను, ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. దేవుని స్తోత్రం. కనుక యేసు ఎవరంటే వాక్యమైన దేవుడు. దేవుని స్తోత్రం. ఎవరైతే ఆయన విశ్వాసం ఉంచుతారో, ఆయన మాటలు విని ఎవరైతే ఆయన విశ్వాసం ఉంచుతారో వారే దేవుని కృపను పొందుకుంటారు. ఆ కృప పొందుకున్న వారట దేవుని మహిమను గూర్చిన నిరీక్షణ కలిగి సంతోషిస్తారట. దేవుని స్తోత్రం చెబుదామండి. ఆ కృప పొందుకున్న వారికి ఒకే ఒక ఆలోచన ఉంటుంది, దేవుడు తన మహిమలో నా ప్రతి అవసరత తీర్చును. దేవుడు మహిమానుతుడు, ఆ మహిమలోని ప్రతి అవసరత తీరుస్తాడని నిరీక్షణ కలిగి ఆనందిస్తారటండి. శ్రమలో కూడా ఆనందం అట్టండి. పౌలు భక్తుడు దీని కొరకు సాక్ష్యం ఇస్తూ తిమోతికి రాసిన మొదటి పత్రికలో చెప్తాడు 12వ వచనములో, పూర్వము నేను దూషకుడను హింసకుడను హానికరుడనై ఉండగా నన్ను ఆయన పరిచర్యకు నియమించాడు, తెలియక నేను చేశాను కనుక నన్ను క్షమించాడు అని చెబుతూ, కనుక ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, యేసుక్రీస్తునందున్న విశ్వాసము, యేసుక్రీస్తునందున్న ప్రేమ నాలో విస్తరించింది అంటాడు. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. హల్లెలూయా. పౌలు భక్తుడు కృప పొందుకున్నాడు. ఏ విధంగా తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసముంచుట ద్వారా. దేవుని స్తోత్రం. విశ్వాసముంచాడు కనుకనే యేసయ్యకు అప్పగించుకున్నాడు. యేసయ్యకు అప్పగించుకున్నాడు కనుకనే యేసయ్య కృపను పొందుకోగలిగాడు. ఆ కృపే అతను సౌలుగా ఉన్న అతను పౌలుగా మార్చింది. దేవుని స్తోత్రం. దేవుని ఆత్మతో నడిపించింది. దేవుని స్తోత్రం చెల్లిందామండి. హల్లెలూయా. అందుకే పౌలు భక్తుడు అదే కొరింథీ 2వ పత్రికలో 12వ అధ్యాయంలో సాక్ష్యం ఇస్తాడండి. 7వ వచనం చదివితే అక్కడ అంటాడు, నా ప్రత్యక్షతలు, దేవుడు నాకు ఇచ్చిన ప్రత్యక్షతలు అధికమై ఉన్నందున నా శరీరములో నన్ను బలహీనపరచుటకు సైతాను ఒక ముళ్ళుగా ఉంచింది. ఈ ముళ్ళును తీసివేయమని దేవునికి నేను ముమ్మారు మొరపెట్టాను. అయితే దేవుడు నాతో చెప్పింది ఏంటో తెలుసా? నా కృప నీకు చాలు. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. హల్లెలూయా. ఆయన శరీరములో సైతాను ఒక ముళ్ళు పెట్టిందంట. మన శరీరములో ముళ్ళు పెట్టేది సైతానే, వ్యాధిని పెట్టేది,
మన శోధనలు కలగజేసేది, కుటుంబంలో శ్రమలు కలగజేసేది, కుటుంబంలోంచి వేదన కలగజేసేది, మన శరీరంలో బలహీనతలు పెట్టేది సైతానేనండి. కానీ దేవునికి మొరపెట్టాడు. అది ఎరిగిన పౌలు గారు మొరపెట్టాడంట, నీకు చిత్తమైతే ఈ ముళ్ళును తొలగించమని ముమ్మారు ప్రార్థన చేశాడట. తొలగించాడా దేవుడు? తొలగించలేదండి. దేవుడు అంటాడు, నా కృప నీకు చాలు. నా కృప నువ్వు పొందుకున్నావు కదయ్యా, ఆ కృపే నిన్ను బలపరిచి నడిపిస్తుంది. బలహీనుడైన నిన్ను బలపరిచి నడిపించేది నా కృపయే. హల్లెలూయా. అందుకే పౌలు గారు అంటాడు, అదే వాక్యం కింద అంటాడు, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను. దేవుని స్తోత్రం. బలహీనతల్లో శ్రమల్లో దేవుళ్ళు సంతోషించాడంటే కారణం దేవుని కృప అంత గొప్పది. దేవుని స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. నాకు నీ కృప చాలును. మనల్ని కాపాడేది దేవుని కృపే, మనల్ని బలపరిచేది, మన బాధల్లో నెమ్మదినిచ్చేది దేవుని కృపే, మన నిరుత్సాహ పరిస్థితుల్లో నిరీక్షణ కలిగి జీవింపజేసేది దేవుని కృపే, దుఃఖ సమయంలో ఆనందంతో నింపేది దేవుని కృపే, మన బలహీన సమయంలో మన బలపరిచి నడిపించేది దేవుని కృపే. అందుకనే దేవుని కృపే మనకు చాలు. దేవుని స్తుతిందామండి. ఆ కృప పొందుకుంటే ఎటువంటి ప్రతికూల పరిస్థితులైనా అనుకూలపరచబడతాయి. ఎటువంటి క్లిష్ట పరిస్థితులు ఎదురైనా మనలోని నిరుత్సాహాన్ని తొలగించి దేవుని నిరీక్షణ గల వారిగా మనం నడిపించేది ప్రభు మనకిచ్చే కృప. దేవుని స్తుతిందామండి. హల్లెలూయా. ఇది క్రీస్తు పూర్వములోని ఉంది. క్రీస్తు శకములో క్రీస్తు యేసు ద్వారా అనుగ్రహించబడింది. ఈ కృపలో లోకములో శ్రమలు, కష్టాలు, శోధనలు కృంగిపోకుండా చేయడమే కాకుండా లోకములో పాపములో పడిపోకుండా కాపాడుతుంది. అంతేకాదు పరిశుద్ధమైన జీవితాన్ని ఇచ్చి పరలోకానికి నడిపిస్తుంది. ఇది క్రీస్తు కృప అంటే ఇది. దేవుని స్తోత్రం చెల్లిందామండి. బిగ్గరగా స్తోత్రం చెబుతారా? ఓ మాట చదవండి. పేతురు గారు రాసిన మొదటి పత్రికలో 10వ అధ్యాయం, మొదటి అధ్యాయం 10లో రాశాడు ఈ మాట. ఈ క్రీస్తు యేసు ద్వారా దేవుడు మానవాళికి ఇవ్వబోతున్న కృపను గూర్చి ఎందరో ప్రవక్తలు ప్రవచిస్తూ వచ్చారు. ఆయన కృపాయుగాన్ని లోకములో స్థాపించబోతున్నాడని, సమస్త మానవాళికి కృపనివ్వడానికి ఇష్టపడుతున్నాడని, ఎవరైతే కృపను పొందుకుంటారో ఎటువంటి శ్రమలు ఎదురైనా, కష్టాలు ఎదురైనా, ఎటువంటి పరిస్థితులు ఎదురైనా, కొదువైనా కొరతైనా కృంగిపోకుండా, కృషించిపోకుండా బలపరిచి నడిపించి వారిని ఆశీర్వదించేది దేవుని కృపని, లోకములో పాపములో పడిపోకుండా నాశనకరమైన జీవితాన్ని విడిపించి నిత్య జీవాన్ని ఇచ్చేది దేవుని కృపని ఎందరో ప్రవక్తలు ప్రవచిస్తూ వచ్చారు. ఆ ప్రవచన సారమే ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. హల్లెలూయా. దేవుడిచ్చిన వరమైన కృపావరం. దేవుని స్తోత్రం. అందుకే సమరి స్త్రీతో అన్నాడు, నువ్వు దేవుని వరమును గ్రహించకుండా ఉన్నావన్నాడు. దేవుని స్తోత్రం చెల్లిందామండి. ఆయనకు దేవుని కృప అయి ఉన్నాడు. ఆ కృపను మనం పొందుకుని ఆ కృపలో మనం జీవిస్తున్నామో లేదని దేవదూతలు తొంగుచూస్తున్నారటండి. యేసుక్రీస్తు నమ్ముకున్న వారందరూ క్రీస్తు కృపలో కొనసాగాలి. అది దేవదూతల యొక్క ఆశ. దేవుని స్తోత్రం. ఆయన కృపను పొందుకున్నారు ఎవరు కూడా కృంగిపోరు, కృషించిపోరు, నశించిపోరు. లేదనే విచారం, ఉన్నదనే గర్వం ఉండదు. లోకములో పాపములో పడిపోకుండా పరిశుద్ధమైన జీవితాన్ని ఇచ్చేది కూడా క్రీస్తు అనుగ్రహించిన కృపయే. హల్లెలూయా. ఆ కృప పొందుకున్న వారికి సహాయం చేయడానికి, పరిచర్య చేయడానికి దేవదూతలు పరలోకమును తొంగు చూస్తున్నారట. కాబట్టి సోదరి సోదరుడా, మీ మనసనే నడుము కట్టుకుని ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా తేబడే ఆ కృప కొరకు, అనగా ఆయన మరొక కృపనివ్వబోతున్నాడు. ఆ కృప ఏంటో తెలుసా? ఈ పాపలోకమును నిన్ను ప్రత్యేకపరిచే కృప అది. దేవుని స్తోత్రం. ఆయన కలవరి శిలువ యాగం ద్వారా ఇచ్చిన కృప లోకములో పాపములో పడి నశించిపోకుండా, శ్రమల్లో కష్టాల్లో కృంగిపోకుండా, కృషించిపోకుండా బలపరిచి నడిపించి ఆశీర్వాదాలు నడిపించేది ఆయన శిలువ యాగము ద్వారా ఇచ్చిన కృప.
ఆయన త్వరలో రాబోతున్నాడు. ఆయన తేబోడే కృప ఏంటో తెలుసా? ఈ కృపలో ఎప్పుడైతే నువ్వు నిలిచి ఉంటావో, ఈ కృప ద్వారా నడిపించబడతావో, నిన్ను పరలోకానికి ఆకర్షించే కృప అది. దేవుని స్తోత్రం. అటువంటి కృపను మనం పొందుకోవాలటండి. హల్లెలూయా. ఆ కృప పొందుకున్నవారు క్రీస్తు పూర్వము ఉన్నారు, క్రీస్తు శకములో కూడా ఉన్నారండి. ఈవేళ ఏదో ఒకరం అనుకోవడం లేదు. నిజముగా కృప పొందుకున్న భక్తి జీవితమే వేరేగా ఉంటుంది. ఈ భక్తి జీవితమే అంత క్రమముగా ఉంటుంది. దేవుని నామాన్ని మహిమకరంగా ఉంటుంది. క్రీస్తు పూర్వం కూడా దేవుని కృప పొందుకున్న ఎందరో భక్తులు ఉన్నారండి. అందులో ఏలియా ఒకడు. ఏలియా నేను ఒక్కడినే అనుకుంటున్నప్పుడు దేవుడు అన్నాడు, నువ్వు ఒక్కడవే కాదు నాయనా, నా కృపలో ప్రత్యేకించబడిన వారు ఇంకా 7,000 మంది ఉన్నారన్నాడు. దేవుని స్తోత్రం చెబుదామండి. ఏలియాకు తెలుసా 7,000 మంది ఇంకా రాజ్యంలో ఉన్నారని, యోధా దేశంలో ఉన్నారని తెలదు ఏలియాకు. ఒక్కడనే అనుకున్నాడు. మనం అనుకోవచ్చు మనం ఒక్కరమే కాదండి, ఈ లోకంలో ఇంకా ఎందరో ఆయన కృప పొందుకున్న వారు ఉన్నారు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రోమాపత్రిక 11వ అధ్యాయం ఉంటుంది. నేను చెప్పిన దానికి ఆన్సర్ తర్వాత చదువుకోండి. రండి, మోకరించండి, దేవుని కృప కొరకు కనిపెట్టండి. ప్రభువా, నీ కృప లేనిదే నేనేమి చేయలేను నాయనా, నీ కృప నాకు కావాలి. రండి, మోకరించండి. కృపా వాదాలకు కారణభూతుడైన మా పరలోకపు తండ్రి, మీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఈ దినారాధనలో మీ సన్నిధి నుంచినందుకు వందనాలు. మీరే మాతో సూటిగా మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు అయ్యా. అయ్యా, నీ బిడ్డలు మనం చెప్పుకుంటూ నీ కృపను పొందుకోకపోతే మీ వ్యర్థులుగా మిగిలిపోతామయ్యా. మాకు ఎదురవుతున్న సమస్యల్లో, కష్టాల్లో, ప్రతికూల పరిస్థితుల్లో, నిరుత్సాహ స్థితిలో కృంగిపోయి కృషించిపోతాము నాయన. నీ కృపే మమ్మల్ని బలపరిచేది, నీ కృపే మా పరిస్థితులు మార్చేది అయ్యా. పాపలోకములో పడిపోకుండా చెడిపోకుండా కాపాడేది నీ కృపే నాయనా. భక్తి జీవితాన్ని క్రమపరిచేది నీ కృపే. మాలోన హృదయ గర్వాన్ని తొలగించి దేనత్వాన్ని ఇచ్చి నడిపించేది నీ కృపే. అటువంటి కృపను మేము కలిగి జీవించడానికి నీ సహాయం దయచేయండి ప్రభువా. దేవా, ఎంతమంది అయితే ఈ దినము నీ వాక్యం విని తమ్ము తాము అప్పగించుకున్నారయ్యా, నీ కృపతో వారిని బలపరచండి, నీ కృపతో వారిని అభిషేకించండి నాయన. నీ రాకడలు ఎత్తబడే ఆ కృపను పొందుకునే ధన్యత ప్రతి బిడ్డకు దయచేనైనా. వచ్చిన ప్రతి బిడ్డను దీవించు తండ్రి. తెచ్చిన ప్రతి కానుక మీరు అంగీకరించండి నాయన. ఎవరి పరిస్థితిలో ఉన్నారో, ఎటువంటి ఆలోచనకు సన్నిధికి వచ్చి ఉన్నారో, నువ్వు స్థితిగతులు ఎరిగిన దేవుడువు, హృదయములో తలంపు పుట్టకము జరిగిన దేవుడువు నాయన. ఏ కొదువ, ఏ కొరత వారిని వేధిస్తుందో తండ్రి, వారి ప్రతి అవసరత అక్కర నీ మహిమలో తీర్చండి. రోగులు ఉన్నారు, స్వస్థపరచండి. గాయపడిన వారి గాయాలు కట్టండి, బలహీనలు బలపరచండి. గర్భఫలం గురించి ఎదురు చూస్తున్న బిడ్డలు ఎందరో ఉన్నారు నాయన. నీవే గర్భఫలం, నువ్వు ఇచ్చే బహుమానం కదా అయ్యా. నీ సహాయాన్ని వారికి ఇవ్వండి అయ్యా. నాడు అన్నాకి ఇచ్చిన కృపను నీ బిడ్డలకు ఇచ్చి అయ్యా, సంతాన ప్రాప్తినిచ్చి సంతోషపరచు నాయన. నీ మహిమను కనపరచు తండ్రి. గర్భవతులకు ఆరోగ్యం ఇవ్వండి, బాలింతలకు బలం, చిన్న బిడ్డలపై దయాకీటును ఉంచండి. యవనస్తులను, సండే స్కూల్ బిడ్డలను దీవించయ్యా. వివాహ ప్రతి వరకు మార్గాలు తెరవండి. ఆయా దేశాల్లో, ఆయా రాష్ట్రాల్లో, ఆయా ప్రాంతాల్లో ఉన్న సంఘ బిడ్డలందరినీ కాచి కాపాడి వారి కష్టాల ప్రతిఫలం ఇచ్చి తద్వారా వారి కుటుంబాలకి మేలు దయచేయండి నాయన. మీకు వందనాలు. ఈ విద్యా సంవత్సరంలో ఆయా తరగతులు చదువుతూ ఎగ్జామ్ రాస్తున్న బిడ్డలు, రాయబోతున్న బిడ్డలు ఎందరో ఉన్నారు. ఆయా ప్రాంతాల్లో ఉంటూ చదువుకుంటున్నారు. వారి పని కాపుదలకు అందుష్టించి జ్ఞానము, జ్ఞాపశక్తి ఇచ్చి ఆరోగ్యాలతో నింపి మంచిగా ఎగ్జామ్స్ రాసి అయా వారు మంచిగా ఉత్తీర్ణత పొంది ఉన్నతమైన స్థితిలో నిలిచే భాగ్యం వారికి ఇవ్వండి. తద్వారా కుటుంబాలకి మేలు దయచేయండి నాయన. ఉన్నతమైన చదువులు చదువుకొని ఉద్యోగ ప్రయత్నం వారికి నాయన మీ సహాయం అందించండి. వివాహ ప్రయత్నం వారికి మీరు మార్గాలు తెరవండి. ఎవరు ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా నీ సహాయం కొరకు కనిపెట్టి మీ సహాయాన్ని పొందుకునే కృప ప్రతి బిడ్డకు దయచేయండి నాయన. కృప చూపించు తండ్రి. వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. సంఘ బిడ్డల కుటుంబాలను దీవించినైనా. వ్యవసాయాలు చేస్తున్న బిడ్డలు మీ జ్ఞాపకం చేసుకోండి. వారి చేతుల కష్టార్జితాన్ని దీవించి సమృద్ధైన దీవెన మీరు ఇవ్వబోతున్నందుకు వందనాలు అయా. ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలు, ఆయా పనుల్లో కొనసాగుతున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాం తండ్రి. వారి కష్టార్జితాలు దీవించండి. వారు ఎక్కడుంటున్నా, ఏ ప్రాంతాల్లో ఉంటున్నా నీ రక్తపు కోటలో నిత్యము వారిని కాచి కాపాడండి. యజ్రా నయోములు ప్రేమించిన చిన్న కుమారుడు నాయన
మంగళవారం ప్రయాణం హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళబోతున్నాడు. అక్కడి నుంచి నాయన 13వ తారీఖున ఫ్లైట్లో అయ్యా దైనా తండ్రి అయ్యా నీకు వందనాలు నాయన, విదేశాలకి వెళ్ళబోతున్నాడు నాయన. నీ బిడ్డ ఏ దేశం వెళ్ళినా ఏ పట్టణం వెళ్ళినా నీ కాపుదల మీకు తోడుగా ఉంచండి, కృపలో భద్రపరచండి అయ్యా. మంచిగా డ్యూటీ చేసుకుని ప్రయోజకుడయ్యే కృప ఆ బిడ్డకు దయచేసి తద్వారా కుటుంబానికి మేలు దయచేయండి. ఇంకా నీ బిడ్డలైన వారు అనేక మంది అనేక ప్రయత్నాల్లో ఉన్నారు, వారి కష్టార్జితాలు దీవించే ప్రయత్నాలు సఫలపరచండి. నీ సంధికి వచ్చిన ప్రతి బిడ్డను పేరు పేరును ఆశీర్వదించి బలపరిచి మహిమ పొంది సహాయం చేయమని అయా. గత వారములో నిద్రించినటువంటి ప్రియులు జిఆర్ చంద్ర గారి కుటుంబానికి ఆదరణ ఓదార్పు ధైర్యం ఇవ్వండి. తండ్రి లేని యొక్క వారి తండ్రిగా, భర్త లేని కోల్పోయిన సోదరికి భర్తగా ఉండి వారి కుటుంబాన్ని మీరు దీవించమని అడుగుచున్నా. అలాగే మా గ్రామ ప్రజలందరినీ జ్ఞాపం చేసుకుని ప్రభువా, పరిసర ప్రాంత ప్రజలను జ్ఞాపం చేసుకోండి నాయన. అయా నీ సన్నిధికి వచ్చిన వారిని కూడా జ్ఞాపం చేసుకుని ఆయా దేశాల్లో, ఆయా రాష్ట్రాలు, ఆయా ప్రాంతాల్లో ఉన్న ప్రజలను, అధికారులు మీరు దీవించమని అడుగుచున్నా. చెలరేగుతున్న యుద్ధ వాతావరణం అణిచివే తండ్రి, నీ కృపలో కాపాడి సహాయం చేసి మహిమ పొందమని యేసు ఉన్నత నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు యేసు దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సమాధానం భక్తులారా మనకి మన కుటుంబాలకు, లోకములో క్రీస్తు యేసుని ప్రేమిస్తున్న సకల ప్రజలకు సదాకాలం దేవుని కృప సమాధానం తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. యేసు నామానికి సంపూర్ణ విజయం, అపవాది క్రియలు కనంత నాశనం కలుగునుగాక. ఆమేన్ ఆమేన్. అందరికి వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. సెలవు.